హాయ్. బిగ్ బాస్ హౌస్లో సోమవారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, దానికి ముందు జరిగిన మిస్టేక్స్ అన్నీ చెప్పుకుంటూ కొన్ని గ్రూపులుగా డివైడ్ అయ్యి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే తర్వాత నామినేషన్కి అది వాళ్ళకు ఒక రీజన్ అవుతుంది, కారణం అవుతుంది. ఇంకా తర్వాత రోజు మధ్యాహ్నం నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్ బయట గార్డెన్లోకి రమ్మని అంతా చెత్త పోసి, నామినేషన్లో ఏంటంటే చెత్త పోసి నామినేట్ చేయాలి. చెత్త ఎందుకు పోసి నామినేట్ చేయాలి, కారణం ఏంటి అంటే, వ్యర్థం అనేది మన ఇంటి నుంచి ఎంత తొందరగా బయటికి పంపిస్తే అంత మనకు మంచిది అని పనికిరాని వాళ్ళు, అంటే గేమ్ ఆడకపోయినా టాస్క్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళు పనికిరానట్టే కదా. ఆ పనికిరాని వాళ్ళు హౌస్లో ఉండి కూడా వేస్తే వాళ్ళని ఎంత తొందరగా పంపించేస్తే అంత మంచిది అన్న ఉద్దేశంతో వ్యర్థం కింద సంబోధించారు. చెత్త పోసి వాళ్ళని బయటికి పంపించేదానికి నామినేట్ చేయాలి. ఆ విధంగా ఈ వారం నామినేటివ్ ఫస్ట్ వచ్చింది ఎవరంటే, నామినేట్ అయిన వాళ్ళు ఎవరంటే ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, సీత, నైనిక, మణికంఠ, పృథ్వీ, అభయ్. నామినేట్ ఎలా చేశారు అనేది, సీత యష్మికి పృథ్వీకి నామినేట్ చేశారు. యష్మి ప్లాన్లో సభ్యుల బిహేవియర్ బాగలేదు. చూడవలసిన మీరే అలా చేస్తున్నారు. ఆ బిహేవియర్ అలాగా లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, యష్మి బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంది. తను ఎందుకు అలా చేస్తున్నారో, మొదట బాగానే ఉన్నారు, ఎందుకు అలా చేస్తున్నారో తన స్ట్రాటజీ ఏమో ఆ విధంగా ఆడాలని, కానీ ఆ స్ట్రాటజీ చూడడానికి బాగాలేదు. ఎందుకంటే అనకూడదు, ఒక ఆ వర్డ్ నా నోటి నుంచి ఇంతకుముందు వచ్చింది కానీ ఇప్పుడు రాకూడదు అనుకుంటున్నాను. ఆడవాళ్ళని అది అనకూడదు. ఆ బిహేవియర్ మార్చుకుంటే బాగుంటుంది. నా బిహేవియర్ ఒక నియంతలాగా తను ఏదో ఏంటంటే డిఫరెంట్గా చేస్తుంది. టోటల్గా అలా చేయడం మంచిది కాదు. ఒక చీఫ్గా ఉండి తను చేసే పని కంటెస్టెంట్కి ఒక సూచనగా ఉండాలి. తనే అలా చేస్తే మంచిది కాదు. ఇంకా పృథ్వీని ఎందుకు చేసిందంటే, పృథ్వీ అగ్రెసివ్గా ఉంటుంది. గేమ్లో అగ్రెసివ్గా ఉండి గేమ్ గెలిచినా ఓడినా అది వేరే విషయం. అగ్రెసివ్గా ఉండి గేమ్లో ఓడినప్పుడు కానీ, గేమ్లో ఏదైనా మిస్టేక్ తనకి నచ్చినట్టు రాకపోయినప్పుడు కానీ తను గేమ్ని చెడగొట్టేయడము, గేమ్ సంచాలకులకు పైకి వెళ్ళి వాళ్ళ నిర్ణయం మార్చేటట్టు చేయడము, తను ఏంటంటే ఒక డిఫరెంట్గా చేస్తున్నాడు. ఆ అగ్రెసివ్నెస్ దీంట్లో మంచిది కాదు. గేమ్లో ఉంటే అగ్రెసివ్గా గెలిచాడో ఓడారా అనేది అది దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. ఆ విధంగా చేయడం మంచిది కాదు. ఇతర కంటెస్టుల మీదకి వెళ్ళడము, ప్రేరణ మీదకి వెళ్ళడం అనేది మంచిది కాదు. తర్వాత విష్ణుప్రియ వచ్చి ప్రేరణ, యష్మికి నామినేట్ చేశారు. ప్రేరణ అంటే సంచాలకులుగా ఉన్నప్పుడు విష్ణుప్రియ గేమ్ ఆడుతున్నారు. అప్పుడు విష్ణుప్రియ పడిపోయేటట్టు అభయ్ చేశారు, పడిపోయారు. దానికి అవుట్ అన్నారు. తర్వాత విష్ణుప్రియ కింద కూర్చున్నప్పుడు తను లేవలేని పొజిషన్లో ఉన్నప్పుడు లేయాలి, లేకపోతే అవుటే అన్నట్టు కొంచెం సంచాలకులుగా అంటే నిర్ణయం తీసుకోవడం రాంగ్ తీసుకున్నారు. ఎందుకంటే సంచాలకులు అనేది హెడ్ గేమ్లో జడ్జి లాంటి వాళ్ళు. తను నిర్ణయం రాంగ్గా తీసుకుంటే, ఎందుకంటే గేమ్ ఆట తీరే మారిపోద్ది. ఎందుకంటే గెలవాల్సిన వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోయిన వాళ్ళు గెలుస్తారు, ఓడిపోవాల్సిన వాళ్ళు టాప్ పొజిషన్లోకి వస్తారు. అది ఒక ఆట తీరునే మార్చేస్తుంది. ఇంకా దానికి సరైన రీజన్ ఉంటుంది. ఇంకా తర్వాత యష్మి ఎందుకు చేశారంటే, యష్మి వీక్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి
ఇంకా వీక్ చేయడము యష్మికి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళదు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ జోలికి వెళ్తే ఇప్పుడు ఒక గ్రూప్గా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళినా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళినా వాళ్ళు తిరిగి వస్తారే అప్పుడు తను ఫేస్ చేయాలి కదా. ఇవన్నీ నాకెందుకు, ఒక వీక్గా ఉన్న పర్సన్ని నేను ఎన్నుకొని ఆ పర్సన్కి బదలాయించేస్తే ఏమైనా నేను సేఫ్ అయిపోతాను కదా అనుకోండి. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గేమ్లో స్ట్రాంగ్గా ఉన్నోళ్ళని పోరాడాలి, వాళ్ళతో పోరాడాలని కాదు. తప్పు చేసిన వాళ్ళతో పోరాడితే అది స్ట్రాంగ్గా ఉన్నారా వీక్గా ఉన్నారా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. తప్పు చేసిన వాళ్ళతో పోరాడితే అప్పుడు నీ క్యాపబిలిటీ ఏందనేది బయటకు వస్తుంది. తర్వాత మణికంఠ వచ్చి యష్మిని పృథ్వీని చేశారు. యష్మిని అంటే ఇంకా సేమ్ పాయింట్స్. తను చీఫ్గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆర్గ్యూ చేసేటప్పుడు ఇన్వాల్వ్ కావడము, తను చీఫ్గా ఉన్నప్పుడు బిహేవియర్ బాగలేకపోవడము, ముందుకు ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ముందుకు వచ్చి సంచాలకుల్ని సంచాలకుల్ని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మ్యానిపులేట్ చేయడం అనేది బాగలేదు. తర్వాత పృథ్వీ అంటే క్షణికావేశం. ఇందాక చెప్పినట్టు క్షణికావేశం అది ఆటలో మంచిది కానీ కొన్ని సందర్భాల్లో ఆటలో చూపిస్తే ఏంటంటే గెలుపుతారు, ఓడుతారు. ఆటలో కూడా చూపించకూడదు. యాక్చువల్గా అగ్రెసివ్నెస్ ఎప్పుడూ మంచిది కాదు. అగ్రెసివ్నెస్ అనేది ఏదో ఒక్కొక్క సందర్భంలో మంచిది అవుతుంది కానీ ఎప్పుడూ మంచిది కాదు. అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే బిగ్ బాస్లో ఎక్కువ రోజులు ఉంటారు. ఇంకా ప్రేరణ వచ్చి సీతని నామినేట్ చేశారు. సీతతో ఏంటంటే ఆట ఆడేటప్పుడు ఎమోషన్స్ చూపించటం లేదు. అంటే ఎమోషన్స్ చూపించడం సిల్లీ రీజన్. ప్రేరణ అరవడంతో పాటు తన బిహేవియర్ ఏమీ బాగా చూపించట్లేదు. ఒక 3-4 డేస్ నుంచి తను సంచాలకులు అవుతున్నప్పటి నుంచి ఆల్రెడీ ప్రేరణకి సీతకి ఒక గొడవ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెత్త తీసివేస్తుంది, వాళ్ళు గెలిచారని తను కావాలని చేస్తుందని. కానీ ఏంటంటే తను ఇప్పుడు వేసిన రీజన్ సరిగ్గా లేదు. తను గట్టిగా అరవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము చేస్తున్నారు. ఇంకా విష్ణుప్రియని నామినేట్ చేసింది. విష్ణుప్రియని నామినేట్ చేసి గుడ్డు 6 గుడ్లు ఉంటే 5 గుడ్లు ఉంటే గ్రూప్ అంతా తినాలి కదా. తను ఏంటంటే నీరసంగా ఉన్నాను, తిని విటమిన్స్ రావాలి, 5 ఎలాగూ సరిపోదు, అందుకని నేను తిన్నాను. ఆ గుడ్డు విషయంలో అనేది ఫుడ్ అనేది చెప్పుకోవాలి. తింటే అది ఎట్టగా మనకి సరిపోదు కదా, మా అందరం కలిసి తిన్నాము అని తినడం తప్పే, ఒకరే తినడం అనేది తప్పే. కానీ గుడ్డు విషయానికి నామినేట్ చేయడం అనేది సిల్లీ. గుడ్డులో రీజన్ పెట్టి నామినేషన్లు వేసుకునే స్థాయిలో ఉండకూడదు కంటెస్టెంట్స్. ఇంకా ఆదిత్య విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ తను చీఫ్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు తనను సెలెక్ట్ చేయకపోవడం, తనని అనర్హుడిగా చూడడం, ఎందులో నీకు అనర్హుడిగా కనిపించాను అని అడిగారు. దాని తర్వాత మణికంఠ చేశారు ఆదిత్య. మణికంఠ నేను స్టార్టింగ్లో సపోర్ట్ చేశాను, కానీ నన్ను చీఫ్గా ఎన్నుకునేటప్పుడు అసమర్థుడిగా చూశాడు, అందుకని మణికంఠ అనుకోండి. తర్వాత నైనిక సోనియాని నామినేట్ చేశారు. తను ఏంటంటే మొదట ఉన్నట్టు ఇప్పుడు లేరు. తనని ఏదో ఒకలా ఊహించుకున్నాను, బాగా గేమ్ ఆడి టాస్కులు బాగా చేసి యాక్టివ్గా ఉంటారు అని. తను ఏంటంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను, బిగ్ బాస్ హౌస్లో కొంతమంది ఉన్నారు, అందులో ఏంటంటే సోనియా ఏంటంటే తను చెయ్యరు, ఏ టాస్క్లు ఏది ఫుల్ఫిల్ చేయకుండా తను ఏంటంటే ఎమోషన్లతోటి ఆడియన్స్ సింపతి పొంది ఓట్లు పొందాలి అనుకునే వాళ్ళల్లో మెయిన్ పర్సన్. ఎందుకంటే అందంగా ఉంటారు, అందంగా ఉన్నంత మాత్రాన
ఇంతకుముందు చెప్పాను ఒక రాధా ఇద్దరు కృష్ణులు అని. బిగ్ బాసే అడిగారు, మీ చిన్నబ్బి పెద్దబ్బి అని ఏవో బిగ్ బాసే అన్నారు. ఇంకా ప్రేరణ అలాంటి విషయాల్లో డల్గా ఉన్నారు. ఎక్కువగా వాళ్ళ మీదే టార్గెట్ చేసి వాళ్ళతోటి క్లోజ్గా ఉంటున్నారు. ఇంకా ప్రేరణని సేమ్ రీజన్ సంచాలకులుగా ఫీల్ అయ్యారు. సంచాలకులుగా ఫీల్ అవుతుంది, 100% ఫెయిల్ సంచాలకులుగా. తను వాళ్ళ టీంలో వాళ్ళు చెప్పిందే మ్యానిపులేట్ ముందు బాగుండింది, కానీ తర్వాత బాగున్నట్టుండిందా అనిపించింది. బాగున్నట్టుండిందా అనిపించింది. తర్వాత యష్మి వచ్చి మణికంఠాన్ని నామినేట్ చేసి, నువ్వు ఫ్రెండ్షిప్కి ద్రోహం చేశావు, నువ్వు డల్గా ఉన్నప్పుడు నేను వచ్చి నిన్ను ఎంకరేజ్ చేద్దామని చూస్తే నన్ను ఫ్రెండ్లా చూసావు, ఆ ఫ్రెండ్షిప్కే ద్రోహం చేశావు అని నామినేట్ చేశాడు. తర్వాత నైనికాని మనం చీఫ్గా ఇద్దరం ఫెయిల్ అయ్యాము, కానీ చీఫ్గా ఉండి నువ్వు నీ టీంని క్లాన్ని మేనేజ్ చేయడం గురించి చెప్పారు. మేనేజ్ చేయడం సరిగ్గా మేనేజ్ చేయలేదు, గేమ్కి ఎవరిని పంపించాలని కరెక్ట్గా పంపించలేదు అని చెప్పారు. ఇంకా తర్వాత నబీలు యష్మిని నామినేట్ చేసి, చీఫ్ అయి ఉండి ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. కరెక్టే, ఆవిడ ప్రవర్తన కూడా ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను కదా, ఒక చీఫ్ అయి ఉండి ఒక రకంగా ప్రవర్తించారు. అది ఆ వర్డ్ చెప్పకూడదనే చెప్పట్లేదు. ఒక రకంగా హావభావాలు చూపిస్తే మనకి ఇంకా దాని తర్వాత ప్రేరణ సంచాలకులుగా ఫెయిల్ అయ్యాడు. నబీలుకి కూడా చాలా గెలవాల్సిన నబీలు కొంచెం గేమ్లో బాగా స్పోర్టివ్గా ఆడతారు. అలాగే ప్రేరణ సంచాలకులకు ఫెయిల్ అయ్యారని నబీల్ చేస్తే, ప్రేరణ అక్కడ బాగా లౌడ్ వాయిస్ తోటి హా అని ఆవుపోవాలి. సేమ్ యష్మి కోవలోకి వచ్చేస్తున్నారు, యష్మి చేసిన హావభావాలకు వచ్చేస్తున్నారు. అది మంచిది కాదు. తను నబీలు గెలవాల్సిన వాడు అవుట్ చేశాడు. ఇంకా పృథ్వీ చైతన్య సిల్లీ రీజన్, బిగ్ బాస్కి అనర్హురాలు అని సరైన రీజన్ చెప్పట్లా. వాళ్ళు ఏంటంటే ఎవరో వాళ్ళకేస్తే వేసేయడము, వాళ్ళని నామినేట్ చేస్తే చేసేయడము, వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి నచ్చకపోతే చేయడము, అలా చేయకూడదు కదా. నైనికాని కూడా చీఫ్గా సరిగ్గా చేయలేదు, నైనికా కూడా చీఫ్గా సరిగ్గా చేయలేదు, దానికి సరైన రీజన్ చెప్పట్లేదు. తర్వాత సోనియా నైనికా లీడర్గా అంత స్ట్రెంత్ చూపించలేదు. ఆటకి ఎవరిని పంపించాలో తెలియకుండా పంపించకుండా అన్నీ నామినేట్ చేశారు. ఇంకా యష్మిని చీఫ్గా లక్లో వచ్చాను అని యష్మి చెప్పిందంట ఎప్పుడో సోనియాతోటి. అలా చెప్పడము, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేయడము, అది కరెక్ట్ రీజన్ అది. ఎందుకంటే లక్లో వచ్చిన మాట నిజమే, గేమ్ ఆడారనుకో, అది లక్ అనుకోవాలి. ఆ లక్ని ఏంటంటే కాపాడుకోలేక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి అందరికీ మైనస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఇద్దరు చీఫ్లను, ఇంకా మిగిలింది అందరూ నామినేషన్స్ అయిపోయి ఇంకా మిగిలింది ఇద్దరు చీఫ్లు ఇద్దరిని నామినేట్ చేయడానికి లేదు. చీఫ్లు ఇద్దరిని డిస్కస్ చేసి, చీఫ్లలో బిగ్ బాస్ ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టారు. చీఫ్లలో ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒకరిని నామినేట్ అయ్యేటట్టు ఇద్దరిలో చెప్పాలి, ఒకరు నామినేట్ అవ్వాలి వాళ్ళే డైరెక్ట్గా. పెద్ద ట్విస్ట్ ఇది. అదే ఇంతకుముందు జరిగిందేమో నాకు గుర్తులేదు, కానీ ట్విస్ట్. ఎందుకంటే చీఫ్లు అయిపోయి వాళ్ళు నామినేట్ చేయడానికి లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకోవాలనుకుంటాం. దాంట్లో నిఖిల్ అబ్బాయిలు అయితే అబ్బాయి చేసుకున్నారు. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ నామినేట్ అయ్యారు, 3 సార్లు చీఫ్ అయ్యారు. నేను నామినేట్ కాలేదు ఇంతవరకు. నామినేట్ అయ్యి నా స్ట్రెంత్ చూసుకొని బయటకు వస్తాను అన్నట్టు చెప్పారు.
వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు ఏం డిస్కస్ చేసుకున్నారో ఆ, అది తెలియదు. అలాగే వాళ్ళ క్లాన్లో సభ్యులు ఒక సేమ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఉంటే ఒకరిని ఆల్రెడీ నామినేషన్లో పంపించేస్తున్నారు. ఇలా ఏదో కొత్తగా ట్రై చేసినట్టున్నారు. తను తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, ఎనీహౌ ఏంటంటే చెత్తలో నామినేషన్ చెత్త వేసి ప్రూవ్ చేసుకున్నాడు. అన్ని చెత్తలో నామినేషన్ ఉన్నా కానీ కొన్ని అయితే చెత్తలో నామినేషన్స్. అసలు సోనియాని ఎవరు నామినేట్ చేశారు కానీ తను నామినేషన్లోకి రాలేదు. మినిమం 2 నామినేషన్లు పడాలి కాబట్టి సోనియాని చేయాలి. ఎందుకంటే ఆడ స్ట్రాటజీ వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యి ఏదో చేయాలని వచ్చి చేస్తారు కానీ వాటిలో గెలవాలని చేయరు. ఓకే, ఎనీహౌ బిగ్ బాస్ తర్వాత పెట్టే ఈరోజు కానీ నామినేషన్ల ప్రక్రియ 2-3 రోజులు సాగేది లాస్ట్ సీజన్, అంతకుముందు సీజన్లో అయితే. వీళ్ళు ఏంటంటే జస్ట్ రీజన్ లేని ఫైటింగు, రీజన్ లేని ఇవి చూద్దాం. ఇంకా వాళ్ళ స్ట్రాటజీ 2 వారాలే కదా, ఏం స్ట్రాటజీ అప్పుడే బయటకు వస్తుంది అని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తాను. నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.